ఫ్రమ్ ఫోన్స్ టు కెమెరాస్ ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వికాస్. వెల్కమ్ టు ది ఛానల్. మన ఛానల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అండ్ గేర్ రివ్యూస్ కూడా ఉంటుంటాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఒకసారి ఛానల్ వెళ్ళి చెక్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, ఫ్రమ్ ఫోన్స్ నుంచి కెమెరాస్ వరకు ఏది బెస్ట్? మనకి లాట్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా. ఈ గ్యాడ్జెట్స్ అన్నిటిలో బెస్ట్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫోన్స్ని స్టార్ట్ చేస్తే, మనకి ఫోన్స్ ఏంటంటే ఫోటోగ్రఫీకి అయితే రీసెంట్గా లాంచ్ చేసిన వివో X300 Pro అనేది ఉంది. ఇదైతే ఫొటోస్ అయితే అల్టిమేట్గా వస్తాయి. పోర్ట్రేట్స్ కానీ, టెలిఫోటో పిక్చర్స్ కానీ అమేజింగ్ వస్తాయి అనమాట. సెన్సార్ చిన్నదే కానీ ఈ ఫోన్స్ రేంజ్లో అయితే మాత్రం X300 Pro అనేది బీస్ట్. సో మీరు ఫోటోగ్రఫీకి ఈ యొక్క ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మొబైల్ ఫిల్మ్ మేకింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే, మనకందరికీ బాగా తెలుసు, మొబైల్ ఫిల్మ్ మేకింగ్ అంటే యాపిల్ అన్నది వీడియో అన్నది చాలా బాగుంటుంది. ఎందుకనంటే యాపిల్ ఎన్హాన్స్మెంట్ బాగుంటుంది, వీడియో ఇంజిన్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఐఫోన్స్లో అన్నిటిలో వీడియో బాగుంటుంది. సో ఐఫోన్లో లేటెస్ట్గా వచ్చిన 17 Pro, 17 సిరీస్లో ఏది తీసుకున్నా కూడా మీకు వీడియోకి అయితే బాగుంటుంది. సో మొబైల్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఐఫోన్ 17లో తీసుకుంటే మీకు వీడియోకి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వ్లాగ్ కెమెరాస్. మనకి చాలా వ్లాగ్ కెమెరాస్ ఉన్నాయి, కానీ దాంట్లో అన్నట్లో బీస్ట్ ఏంటంటే మనకి DJI Osmo Pocket 3. ఇది వరం అని చెప్పొచ్చు. కాంటెంట్ క్రియేటర్స్కి ఒక వరం అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇది టైనీ అనమాట. చాలా మన అరచేయంత ఉంటుంది. అండ్ దీని క్యాపబిలిటీస్ ఎక్కువ. 4K 120 FPSలో రికార్డ్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ 1-inch సెన్సార్ అండ్ డీలోవ్లో కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. సో సీరియస్గా ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, వీడియో కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఇది బీస్ట్. సో ఇది మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కూడా నేను ఆస్మో పాకెట్లోనే రికార్డ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు దీని గురించి కావాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది మనకి 40,000 రేంజ్లో అయితే కనిపిస్తుంది. అండ్ క్రియేటర్ కాంబో వచ్చేసరికి 60,000 రేంజ్లో కనిపిస్తుంది. యూట్యూబ్లో 50% క్రియేటర్స్ అందరూ ఆస్మో పాకెట్తోని వీడియోస్ ఎక్కువగా తీస్తుంటారు. రిమైనింగ్ దాంట్లో 30% సోనీ ZV-10తో రికార్డ్ చేస్తారు. ఆ రిమైనింగ్ కెమెరాస్లో యూజ్ చేస్తారనమాట. సో అంత గిరాకీ ఉన్న గ్యాడ్జెట్ అనమాట ఆస్మో పాకెట్ 3. సో ఒకవేళ మీకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేయండి. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ కూడా పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి క్రాప్ సెన్సార్. ఇది మనకి 50,000 నుంచి ₹1,00,000 లోపు ఉండే కెమెరాస్ అనమాట. క్రాప్ సెన్సార్స్ మనకి చాలా కెమెరాస్ ఉన్నాయి. లైక్ సోనీ ZV-10 ఉంది, కెనాన్ R10 ఉంది, నికాన్ Z50 ఉంది. నెక్స్ట్ సోనీలో కూడా చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటిలో మనకి బెస్ట్ కెమెరా కావాలనుకుంటే 1,10,000కి ఏంటంటే సోనీ A6700 ఉంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా క్రాప్ సెన్సార్ సెగ్మెంట్లో. ఎందుకు అనంటే ఇది 120 FPS 4K అయితే రికార్డ్ చేస్తుంది. 26 మెగాపిక్సెల్తో అయితే ఈ కెమెరా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఈ కెమెరాలో బిల్డ్ చేయడం వల్ల ఫోకసింగ్ సిస్టమ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అయితే వర్క్ అవుతుంది. కాబట్టి ఏ సబ్జెక్ట్ని కూడా మనం మిస్ అయ్యే అవకాశాలు ఉండదు. వైల్డ్ లైఫ్ కానీ, మీరు ఫుడ్ ఫోటోగ్రఫీ కానీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి కానీ ఈ కెమెరాని యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఇంకొక బెస్ట్ ఏంటంటే సోనీ FX30, FX3 ఈ కెమెరాస్లో వీడియో కోసం వాడే పవర్ఫుల్ టూల్స్ని ఈ కెమెరా కూడా వాడారు. సో దానివల్ల ఏంటంటే మనకి వీడియో అవుట్పుట్ వచ్చేసరికి FX30 లాగే మనకి ఉంటుంది అనమాట. సో మీకు 1,10,000కి బెస్ట్ కెమెరా కావాలనుకుంటే కళ్ళు మూసుకుని సోనీ A6700 తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఫుల్ ఫ్రేమ్ కెమెరాకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్లో 2,00,000 బడ్జెట్లో బెస్ట్ ఏంటంటే సోనీ A7 IV. అది కొన్ని హీటింగ్ ఇష్యూ ఉందని చాలామంది అంటుంటారు, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా. అది హైబ్రిడ్ కెమెరా అనమాట. సో దానికి కొన్ని అప్గ్రేడ్ చేసి ఏం చేశారంటే సోనీ A7 Vని తీసుకొచ్చారు. అది మనకి ఏంటంటే రీడింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది A7 Vలో. అండ్ దట్టు 4K 120 FPS అయితే రికార్డ్ చేస్తుంది. అండ్ అందరికీ బాగా ఇష్టమైన డిస్ప్లే అన్నది రొటేట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా తీసి మీరు ఫ్లెక్సిబుల్గా కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. అది చాలా అంటే చాలా మేజర్ అడ్వాంటేజ్ ప్రతి క్రియేటర్కి. ఎందుకంటే మీరు యూట్యూబ్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, లేదంటే ప్రొఫెషనల్ షూట్స్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ మీరు చేసుకోవచ్చు. అండ్ దట్టు ఫోకసింగ్ కూడా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది దీంట్లో దించారు. కాబట్టి A7 V అన్నది ప్రెజెంట్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా. సో మీరు అటు వీడియో అండ్ ఫొటోస్ రెండు కూడా మంచిగా కవర్ చేయొచ్చు. ఇది మనకి ఫ్రమ్ ఫోన్స్ టు కెమెరాస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే గ్యాడ్జెట్స్ ఇవే. వీటిల్లో మీరు ఏం తీసుకున్నా కూడా, మీరు ఏం క్రియేట్ చేస్తున్నా అది అల్టిమేట్గా వస్తుంటాయి అనమాట. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బయట, కానీ వాటన్నిటి మీద బెస్ట్ ఇచ్చే ఆప్షన్స్ మాత్రం ఇవే మాత్రమే ఉన్నాయి. సో మీరు ఒకవేళ కొత్తగా కొనాలనుకుంటే నెక్స్ట్ కొత్తగా వస్తున్నాయని మాత్రం వెళ్ళొద్దు, వీటిని కన్సిడర్ చేయండి. సో వీటిల్లో ఏ కెమెరా గురించి అన్నా మీకు
తెలియాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అవసరం ఉన్నోళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీ షేరు, మీ లైక్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. నేను ఇంకా అనేకమైన విషయాలు మీకు చెప్పగలుగుతాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.